గ్రూప్ ఆఫ్ ఆంటీస్ వచ్చింది ఒకటేసారి ఒక 10 మంది. ఈ అమ్మాయి ఒక ఏజీవి హెల్మెట్ పెట్టిండు, ఓలా స్కూటర్ నడుపుతున్నాడు, బర్ర గుంజుతున్నాడు ఆ బండిని. నీ అమ్మ అగో అగో ఇక్కడ నుంచి భయపడేదే లే, భయపడేదే లా. కేరళ నేను అసలు ఇది చచ్చిపోతుంది ఎండకి. డిసెంబర్ రా, మళ్ళీ ఇది డిసెంబర్ రా, ఎందుకురా ఇది నేను వచ్చినప్పుడు ఇట్లా మొత్తం డిమ్ 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 డిమ్. అసలు సూపర్ ఉండే రోడ్స్ మొత్తం ఇట్లా కర్వ్స్ ఉన్నాయి. వావ్ 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 మస్తుంది కదా, క్రేజీ. ఇట్లుండాలి, ఇట్లుంటే మంచిగా అనిపిస్తుంది. బొక్కలకు చూపిస్తుంది కదా, బండి పట్టుకొని వస్తే ఇట్లనే ఉంటుంది. ఆల్ విలేజ్ రోడ్స్. టైరింగ్ అనిపిస్తుంది నాకు ఈరోజు రైడ్. దీనమ్మ పోతా అంటే పోతుంది రోడ్డు, కానీ ఎంతకీ అసలు డిస్టెన్స్ తగ్గుతలేదు, నా టైం తగ్గుతలేదు. ఇది ఎల్లకెళ్ళి పట్టుకోమంటుంది బండిని, నాకైతే ఏం సమజ్ అవుతలేదు. నీ అమ్మకి బొక్కలకెళ్ళి పట్టుకోమన్నది. హౌ దిస్ రూట్ మ్యాన్, నాకు మస్తు అనిపిస్తుంది. అలపెట్టు మున్నారు గుద్దేబ్రా రే, నీ అమ్మ అసలే పెళ్ళైంది. నాట్ వెరీ బ్యాడ్ బట్ ఓకే. నాకు భయమైంది, ఎక్కడికన్నా పోతున్నామో అనవసరంగా, ఎల్లోకి పోయి ఎల్లుకుంటున్నామో అని చెప్పి భయమైంది. బట్ దట్స్ ఓకే, అన్ని అడ్వెంచర్లే కదా మనకి. What's up guys, welcome back to my channel. This is Vinay Motam from Kanyakumari. Of course మనం హైదరాబాద్ బెంగళూరులో వర్కింగ్ అనుకోండి. సో దిస్ ఈజ్ అవర్ డే 4 ఇన్ అవర్ రైడ్. అండ్ ఇప్పుడు మనం కన్యాకుమారిలో వివేకానంద మెమోరియల్ దగ్గర సన్ రైజ్ అవుతుంది. సో సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 5:41 అవుతుంది మార్నింగ్. అండ్ సన్ రైజ్ యాక్చువల్గా 6:30కి ఉందన్నమాట. బట్ ఇంకా 30 minutes 40 minutes ఉంది ఆల్మోస్ట్. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళి బండి పార్క్ చేసి నడుచుకుంటూ కొంచెం లోపలికి వెళ్ళాలి. అది అక్కడికి వెళ్ళేసరికి అదే టైం అవుతుంది. అండ్ అది అయిపోయిన తర్వాత వచ్చేసి సర్దేసుకొని వెంటనే అండ్ పక్కనే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోతున్నాం మనం. ఎక్కడికి తర్వాత చెప్తా. యాజ్ యూజువల్గానే ఫుల్లీ ప్యాక్. ఇప్పుడు ఏడబెట్టాలి ఇప్పుడు నా బండి. లైక్లీ టైం లాప్స్ అయితే పెట్టాను నేను దీనికి. ఎందుకు అని అంటే నాకు గోప్రోలో ఒకటే లైన్ ఉందన్నమాట ఛార్జింగ్. సో టైం లాప్స్ పెట్టదలుచుకోలేదు, నార్మల్గా చూస్తా. జస్ట్ ప్రాబబ్లీ ఫోటో తీస్తా, ఒక 10 seconds వీడియో క్లిప్ తీసేస్తా. అది ఇప్పుడే పెట్టేస్తా మాట్లాడుతుంటే, లేదా దీని తర్వాత బైక్ పైన ఎక్కినాక పెట్టేస్తా. బట్ టైం లాప్స్ నాట్ హ్యాపెనింగ్ ఈసారి. ట్వంటీ 20% మనుషులు వెళ్ళిపోయింది. ఇక రాత్రబాయి సూర్యుడిగా రాడని చెప్పేసి వెళ్ళిపోయింది చాలామంది. బట్ నాకైతే మంచిగా అనిపించింది. టైం ల్యాబ్స్ లాస్ట్కి గోప్రో పెట్టిన, ఛార్జింగ్ లేకున్నా పెట్టిన, ఒక 17 minutes రికార్డ్ అయింది. దాని తర్వాత బుక్ అయిపోయింది అనమాట. అండ్ లాస్ట్కి కరెక్ట్ సూర్యుడు వచ్చే టైంకి ఇక నా ఫోన్తో రికార్డ్ చేసిన, అది అంత మంచి రాలేదు ఆబ్వియస్లీ. ఎందుకనంటే నీ అమ్మ కెమెరా ఇట్లా పట్టినా ఇట్లా చొక్కని నెడతాడు, ఇట్లా చొక్క ఆంటీ నెడుతుంది. అప్పటి వరకు ఓకే. బట్ ఒక గ్రూప్ ఆఫ్ ఆంటీస్ వచ్చింది ఒకటేసారి ఒక 10 మంది. ఈ అమ్మాయి ఒక నెట్టుడు కాదు, అటు ఇటు షేక్ అయిపోయింది.
ఎనీవే, సో వచ్చిన తర్వాత టాప్ బాక్స్ పెట్టేసిన కింద, అండ్ అక్కడ పక్కన బ్రేక్ఫాస్ట్ చేసిన, ఇడ్లీ వడ తినేసిన, అండ్ 2 ఉన్నాయి ఇంకా తీసుకెళ్ళి బండి పైన పెట్టేసి స్టార్ట్ అయిపోతున్నాం. ఎక్కడికి అనేది నేను కింద మాట్లాడి చెప్తా. అండ్ గైస్, ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ అవర్ డే 4. సో డే 1, డే 2 అండ్ డే 3 కూడా చూసేసేయండి. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. అండ్ నా గోప్రో నేను యాక్చువల్గా ఆఫ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా చాలాసేపటి వరకు. ఎందుకు అనంటే గోప్రోలో ఛార్జింగ్ లేదు, ఈ ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఇంకో ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఇన్స్టాలో ఛార్జింగ్ లేదు. సో అందుకే డిసైడ్ అయినా కాసేపు ఏం మాట్లాడకుండా గోప్రోలో ఛార్జింగ్ పెడదామని. అండ్ ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది DTE, బట్ ఎగ్జాక్ట్లీ ఎదురుగానే పెట్రోల్ బంక్ ఉందన్నమాట. సో కొట్టించేసుకుంటూ పని అయిపోతుందని చెప్పేసి అనుకున్నా. సో కొట్టించేసుకొని స్టార్ట్ అయిపోతా. ఏం డిసైడ్ అయినా అంటే నేను బెస్ట్ మున్నార్కి బయలుదేరదామని చెప్పేసి అనుకున్నా. సో రిసెప్షన్ దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయ్యే ముందు ఏం చేసిన అంటే booking.com ఓపెన్ చేసిన, అండ్ మున్నార్లో ఒక హోటల్ అయితే బుక్ చేసిన అనమాట. సో డైరెక్ట్ హోటల్ మ్యాప్స్ పెట్టుకోవడమే, ఇప్పుడు ఉరకడమే, మున్నార్లో స్టే చేయడమే. మనం ఈరోజు కేరళలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో మ్యాప్స్ ప్రకారం 354 కిలోమీటర్స్ ఉందన్నమాట మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్. అండ్ ఇంకో రూట్ ఉంది, ఆ రూట్ వచ్చేసి 7 hours 20 minutes ఉంది. 1 hour 40 minutes ఎక్కువ ఇప్పుడు మనం తీసుకున్న రూట్. ఎందుకు అనంటే ఏ రూట్ అయితే ఉందో ఆ రూట్ తమిళనాడు నుంచి వెళ్తుంది, అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్న రూటు వయా కేరళ అన్నమాట. లైక్ కొంచెం కంప్లీట్ కేరళ నుంచి ఉంటుంది రైడ్, అందుకే ఇది పెట్టుకున్నా. 1.5 hour లేట్, 1 hour 40 minutes యాక్చువల్గా. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. చలో బాయ్ బాయ్ కన్యాకుమారి. సైనింగ్ ఆఫ్, వినయమోతం ఫ్రమ్ కన్యాకుమారి. పిఎస్ ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం అయింది తెలుస్తుంది నాకు, అది లైట్ పోవట్లేదు. ఎప్పుడైంది తెలుసా, నిన్న వస్తుంటే ఒక అడ్డం వచ్చిందని చెప్పి చూసినావా, 120లా ABS కొట్టితే మొత్తం బండి ఇట్లా ఆగిపోయింది. అప్పుడు వచ్చింది ఆ ABS, ఇక పోవట్లేదు. చూడాలి మరి ఏమవుతుందో మళ్ళీ. దిస్ ఈజ్ నాగర్కాయల్ అనమాట. సో మ్యాప్స్లో మీరు చూసినట్టయితే కన్యాకుమారికి దగ్గరలో నాగర్కాయల్ ఒకటి ఉంటుంది లాస్ట్కి ఇంకా మ్యాప్స్లో. సో అక్కడ ఉన్నాం ఇప్పుడు మనం ప్రస్తుతానికి. సో వయా నాగర్కోల్ నుంచి వెళ్ళి కేరళ ఎంటర్ అయిపోతాం అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే కేరళ వస్తుంది. ఇక అసలు మ్యాప్స్ ఎంత ఇబ్బంది పెడుతుందంటే నన్ను, దీని అమ్మ ఎంత చేసినా కూడా అది రీరూట్ అయ్యి ఆ చిన్న రూట్కే పోతుంది, అది షార్టేజ్ డిస్టెన్స్కి. అరే వద్దని దండం పెడతా, కేరళకి వెళ్ళి పోవాలని నేను అని చెప్పేసి నీ అమ్మ 3-4 సార్లు చేంజ్ చేసిన. హోప్ఫుల్లీగా చేంజ్ కాదని అనిపిస్తుంది. ఇప్పుడు 32 kilometers స్ట్రైట్ ఉంది, అండ్ దీనికి ఛార్జింగ్ కూడా లేదు. ఇప్పుడు ఈ గోప్రో ఛార్జింగ్ తీసి దానికి పెట్టాలి, అందుకే అసలు మాట్లాడని చెప్పిన. బట్ నాగర్కోయిల్కి వచ్చినామని చెప్పి జస్ట్ అలా మాట్లాడినా. లుక్ ఎట్ దిస్ మౌంటైన్. ఒక్క హోటల్ గీడు ఉంటే పైన ఆ మౌంటైన్ వ్యూ ఇస్తే చాలు, రోజంతా కూర్చుంటాను నేను ఆ హోటల్ దాన్ని చూసుకుంటా. అంత మంచిగా అనిపిస్తాయి మౌంటైన్ వ్యూస్. AGV హెల్మెట్ పెట్టిండు, ఓలా స్కూటర్ నడుపుతున్నాడు, బర్ర గుంజుతున్నాడు ఆ బండిని. నీ అమ్మ అగో ఘోరంగా ఉంది అసలు రోడ్డు తెలుసా. 10 నిమిషాలు కూడా కాదు, ఒక 2-3 minutesకో విలేజ్. అండ్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్. సరే విలేజెస్ వస్తున్నాయి, విలేజ్ అయిపోగానే మనం ఉంటుందంటే అది కూడా కాదు. కంప్లీట్ కంటిన్యూస్గా ఇట్లా మూవింగ్ ట్రాఫికే ఉంటుంది. అందుకే గూగుల్ మ్యాప్స్ తిట్టింది నన్ను, వద్దురా అంటే కూడా నేను ఇట్లనే కావాలని వచ్చిన. రీగ్రెట్స్ లేవు, ఐ లైక్ ఇట్. ఒక్కసారి కేరళ ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ రూట్స్ వేరే ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది ఆ రైడ్. అండ్ వీఆర్ అఫిషియలీ ఎంటరింగ్ కేరళ. తమిళనాడు అండ్ కేరళ బార్డర్ ఇదన్నమాట. సో ఇప్పుడు మనం కేరళకి అయితే ఎంటర్ అయిపోయినాం. తెలిసింది కదా, అంటే డిఫరెన్స్ అర్థమైంది కదా కేరళకి ఎంటర్ కాగానే. అమేజింగ్ గాయ్స్, ఇలాంటి రైడ్ చేయాలి. అందుకే అరే నీ అమ్మాయి హైవే చూపిస్తుంది నాకు, 4 lane రోడ్డు. వద్దే బాబు, నేను ఇట్లనే పోతా అని ఫిక్స్ అయ్యి మరీ వచ్చినా అనమాట. బట్ ఇప్పుడు ఇట్లా ఉంది, బట్ కొంచెం అయిన తర్వాత ఇంకా మళ్ళీ కేరళ విలేజెస్ కూడా స్టార్ట్ అవుతాయి. బట్ స్టిల్ ఆ రోడ్స్ మంచిగా అనిపిస్తాయి, అండ్ ఇట్స్ డిఫరెంట్, ఆ వైబ్ వేరే ఉంటుంది ఇంకంతే. దిస్ రూట్ ఈజ్ అమేజింగ్. హలో కేరళ, వెల్కమ్ టు కేరళ గాయ్స్.
నీ అమ్మ అప్పటి నుంచి ఛార్జింగ్ పెట్టినా గోప్రో ఛార్జింగ్ ఫుల్ అయితే లేదు, దీంతో ఫుల్ కానే కాదు. నీ అమ్మ అప్పుడప్పుడే ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎందుకో ఒకసారి నాకు అసలు పని చేస్తుందా లేదని డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు ఎందుకో. ఎనీవే రైడ్ అప్డేట్ ఏందని చెప్పేసి అంటే మనకి మంచి మంచి కేరళ రోడ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నా. బట్ మధ్యలో సిటీలు తగులుతున్నాయి. సిటీలు కాదు, చిన్న విలేజెసే, బట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చిన్న రోడ్స్ కదా. సో ఫుల్ ట్రాఫిక్ జామ్ అండ్ మోరోవర్ చాలా వరకు కర్ణాటక బండ్లు కనిపిస్తున్నాయి. అంటే చాలామంది ట్రిప్కి రైడ్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి 5 hours 45 minutes మోర్ టు గో ఈ రోజుకి. అండ్ 4:50 PM చూపిస్తుంది అనమాట. ఒక 4:30 PMకి రీచ్ అయినా చాలు మనం డెస్టినేషన్. కొంచెం అంటే వ్యూ ఎట్లుందో తెలియదు, గార్డెన్ వ్యూ ఆర్ మౌంటైన్ వ్యూ అని చెప్పేసి ఉంది, అది బుక్ చేసుకున్నా. సో మౌంటైన్ వ్యూ వచ్చిందని చెప్పేసి అంటే ఒక 1 hour అని ఉంటుంది మనకి మౌంటైన్ చూసుకోవడానికి. ఈ రోజు రేపు మార్నింగ్ ఒకసారి మళ్ళీ చూసుకొని వెళ్ళిపోవడం. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు గ్యాప్ రోడ్లో వెళ్ళలేదు. అండ్ గ్యాప్ రోడ్ ఏందో మున్నార్లో బాగా ఫేమస్ అయిపోయింది. అండ్ మనం దాంట్లో వెళ్ళకపోతే ఇప్పుడు మంచిగా అనిపించదు, అందుకే గ్యాప్ రోడ్లో వెళ్దామని డిసైడ్ అయిపోయినా రేపు వెళ్ళేటప్పుడు బెంగళూరుకి. ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు, 40% ఉంది. మొబైల్ షాప్ చూసుకుంటూ వస్తున్నా, ఒకటి Type-C to Type-C పెట్టుకోవచ్చు. నేను Type-C ఖాళీగానే ఉంది. సో Type-C to Type-C పెట్టుకున్నా అనుకో, 2 ఒకటిసారి అయిపోతే ఛార్జింగ్ అనుకుంటే మొబైల్ షాపే దొరకట్లే. ఇక్కడ నుంచి భయపడేదే వెళ్ళా చార్జర్ అమ్మ పేరు కొనుక్కున్న Type-C to Type-C. అమ్మ అప్పటి నుంచి వెళ్ళదు, టెన్షన్ అయిపోయింది నాకు. ఛార్జింగ్ ఉంటుందా అని చెప్పేసి కొనేసుకున్న. మొత్తానికైతే ఛార్జింగ్ అవుతుంది. సో ఇప్పుడు మ్యాప్స్ చూసుకుంటే హ్యాపీ వెళ్ళిపోవచ్చు. ఇగో మధ్యలోకి ఇట్లాంటి సిటీస్ వస్తున్నాయి. సరే చిన్నయ్యే కదా అనుకుంటే అట్లా ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంటుంది. నీ అమ్మ కేరళ నేను అసలు ఇది చచ్చిపోతుంది ఎండకి. డిసెంబర్ రా, మళ్ళీ ఇది డిసెంబర్ రా, ఎందుకురా ఇది. నేను వచ్చినప్పుడు ఇట్లా 56 kilometers టు శబరిమల బైపాస్. అంటే మనం శబరిమల పైకి వెళ్తాం. స్వామి శరణమయ్యప్ప అనుకుంటే వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు తుఫాన్ అన్నారు, ఎండ ఉండదు, వర్షం పడుతుంది, చల్ల ఉంటుంది అన్నారు. నేనేమో జాకెట్లు పట్టుకొని వచ్చిన, ఏడ చలి పెడుతుందేమో అని హీటర్ పట్టుకొని వచ్చిన, రెయిన్ జాకెట్లు పట్టుకొని వచ్చిన. ఏందిరా ఇది ఇంత ఘోరంగా ఉంది. అమ్మ మున్నార్లో అన్న కొంచెమన్నా నాకు ఫాగ్ కనిపిస్తుందా? కనిపించదా? ఈ రైడ్ మొత్తం డిసెంబర్లో రా బాబు. నీ అమ్మ సౌత్ ఇండియా రైడ్ డిసెంబర్, ఫాగే కనిపించలే నాకు ఘోరంగా. ఏదైనా సరే మనం ఎంజాయ్ చేసుకుంటూ పోవడమే రైడ్ని. ఎండనే కొట్టని, వర్షమే పడని, సలే పెట్టని, సునామీ రాని, రైడ్ చేసుడే మనం. లంచ్ అయితే ఖతం అయిపోయింది. టైం వచ్చేసి 12:47 అవుతుంది. అండ్ ఎర్రటి ఎండ హైదరాబాద్లో కొట్టినట్టు కొడుతుంది ఎండ. బట్ అన్ఫార్చునేట్గా హైదరాబాద్లో తుప్పురు వర్షం పడుతుందంట. అంటే డ్రిజ్లింగ్ అంట. చాలా మంచిగా ఉంది వెదర్ అని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైం పిచ్చి చలింది అని చెప్పేసి అంటున్నారు. అని అవ్వ కేరళలో ఉండాల్సిన వెదర్ హైదరాబాద్ పోయింది ఏంద్రా బాబు. అవ్వ ఎనీవే. సో ఏం తిన్నా అంటే మీల్స్ తిన్నా, 80 rupees మీల్స్. కొంచెమే తిన్నా, లావ్ రైస్ అండ్ దోసకాయ చట్నీ ఒక్కటే తిన్నా. ఇంకా చాలా ఉండే కానీ ఏం తినలేదు. దోసకాయ చట్నీ తప్ప ఇంకేం ముట్టుకోలేస్తాను నేను. ఓకే, నైస్, నాట్ వెరీ నైస్ బట్ ఓకే. రోడ్స్ అయితే బాలే అనిపించినాయి కానీ మధ్యలో ఎప్పుడో ఒకసారి సిటీ ట్రాఫిక్ తగులుతుంది. కానీ దాని తర్వాత అసలు మొత్తం డిమ్ అసలు సూపర్ ఉండే రోడ్స్. మొత్తం ఇట్లా కర్వ్స్ ఉన్నాయి అన్నమాట. మస్తు అనిపించింది. ఎడిపోతున్నావు కాక ఖాళీ ఇండికేటర్ దాలోనా అమియా నాన్ స్టాప్ కొట్టేస్తా. ఇప్పుడు 4 hours 17 minutes అంటే 4 hours వేసుకో. సో 4 hours నాన్ స్టాప్ రైడ్ అయితే కొట్టేస్తా. ఎక్కడో కాడ మధ్యలో ఒక 1.5 hour ఆ 2 hours తర్వాత అట్లా ఆగి చల్లగా అనిపిస్తే ఒకసారి ఆగి ఒక 5 minutes అలా రెస్ట్ ఇస్తా నాకు అండ్ నా బండికి.
దిస్ కేరళ రూట్ ఐ లైక్ ఇట్. వావ్ 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 మస్తు ఉంది కదా, క్రేజీ. ఇట్లుండాలి, ఇట్లుంటే మంచిగా అనిపిస్తుంది. అబ్బా ఊర్లలోకి వెళ్ళి పట్టుకొని వస్తుంటే అప్పటి నుంచి వెళ్ళి పిచ్చలేస్తుంది. నీ అమ్మ కాక ఐస్ క్రీమ్ తింటాడు, నాకు ఎందుకు తినాలనిపిస్తుంది కాకని చూస్తుంటే. ఎండకు అట్లా ఉందన్నమాట. లుక్ ఎట్ దిస్ రూట్, వావ్. ఇది కదా నాకు కావాల్సింది, ఇది కదా నేను ఎక్స్పెక్ట్ చేసిన. బట్ స్టిల్ ఊర్లో వదిలేస్తే, ట్రాఫిక్ వదిలేస్తే, విలేజ్ టు విలేజ్ మధ్యలో రూట్స్ మొత్తం ఇట్లనే ఉన్నాయి. అసలు పోతుంటే క్రేజీ అనిపించింది ఆ రూట్లలో. అండ్ ఇది డబల్ క్రేజీ, డబల్ ధమాకా అన్నమాట. చూసుకుంటలేనరా బాబు మ్యాప్ని. అటుంది రూటు. అవ్వా బొక్కలకు చూపిస్తుంది కదా. బండి పట్టుకొని వస్తే ఇట్లనే ఉంటుంది. ఆల్ విలేజ్ రోడ్స్, నో ప్రాబ్లం. యాజ్ లాంగ్ యాజ్ రోడ్స్ ఆర్ స్మూత్, నీట్ అండ్ క్లీన్, ఎన్ని విలేజ్లు దాటమన్నా దాడతా. టైరింగ్ అనిపిస్తుంది నాకు ఈరోజు రైడ్. దీనమ్మ పోతా అంటే పోతుంది రోడ్డు, కానీ ఎంతకీ అసలు డిస్టెన్స్ తగ్గుతలేదు, నా టైం తగ్గుతలేదు. అమ్మా ఏందో నాకు అర్థం కాదు. వచ్చా ఇది ఎల్లకెళ్ళి పట్టుకోమంటుంది బండిని, నాకైతే ఏం సమజ్ అవుతలేదు. నీ అమ్మకి బొక్కలకెళ్ళి పట్టుకోమన్నది. షాక్ అయినా నేను ఫస్ట్ అసలు కరెక్ట్ పోతున్నా లేదా అని. కానీ ఏమో నాకు తెలిసి ఎక్కడనో హైవే కనెక్ట్ చేస్తుందేమో అని డౌట్. రూటు కానీ మంచిగా ఉన్నది, అది చూస్తే మస్తు అనిపిస్తుంది. గీడ ఒక స్టే ఉంటే సపరేట్గా వండుకుంటా ఇలా. ఈడ అది స్టే అనుకో, అలా పోయి ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు మంచిగా. గూగుల్ మ్యాప్సే కనుక నాకు ఇప్పుడు లేకపోతే సుక్కలే అనిపిస్తుండే నాకు. సుక్కలే ఏం రూట్లు రా బాబు. నేను లాస్ట్ టైం వచ్చిన మున్నారు కానీ ఇట్లకెళ్ళి రాలే నేను. అది అల్లపీటు మున్నారు అనుకుంటున్నా కదా, అది వేరే ఉండే రూటు, ఇదంతా వేరే ఉన్నది రూటు. అమ్మ అంత ఆగం ఉంది రూట్. మొత్తం పొమగ్రానైట్ ట్రీసే. చూసుకోవాలి ఒకటి ఉంటే, అవి ఇంకా లేవలేవు, చిన్నవి ఇప్పుడే పెట్టినాయి, పెద్దగా కావాలి వాటికి. ఇప్పుడు రైట్ నౌ మనం ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం, హిల్ స్టేషన్కి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. కింద నుంచి పైకి గోయింగ్. సో ఆ గలీలకి వెళ్ళి పట్టుకొని వచ్చిన రూట్ నన్ను ఆలపి అండ్ మున్నార్ హైవేకి కనెక్ట్ చేసింది. సో ఆ రూట్లో నేను వచ్చిన లాస్ట్ టైం. అర్థమైంది నాకు. ఎట్లా తెలుసా, రాగానే కుప్పలు రెస్టారెంట్లు పడున్నాయి. ఏంది ఈ రూట్ ఎక్కడదా అని డౌట్ వచ్చింది. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే గుర్తొచ్చింది. రూట్ యాక్చువల్గా మంచిగా ఉంటుంది కొంచెం, కాకపోతే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలాసేపటి నుంచి చూస్తున్నా మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది అప్పటి నుంచి. మరి కన్స్ట్రక్షన్ వల్ల ఏమైనా డీలేస్ అవుతాయా ట్రాఫిక్ తెలియదు, కానీ లాస్ట్ టైం అయితే అసలు ఇవన్నీ ఏం లేకుండే, భలే అనిపించింది రూట్. హౌ దిస్ రూట్ మ్యాన్, నాకు మస్తు అనిపిస్తుంది. అలపి టు మున్నార్. గుద్దేబ్రా రే, నీ అమ్మ అసలే పెళ్ళైంది. అవు కదా, పెళ్ళి కాకనప్పుడేమో అసలే పెళ్ళి కాలేదని డైలాగ్ కొడుతుండే, పెళ్ళి అయితేనేమో అరే పెళ్ళైందిరా అసలే అని చెప్పి డైలాగ్ కొడుతున్నా. వద్దా చేపరా వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాం. బట్ వాటర్ ఫాల్స్లో వాటర్ కొన్ని ఉన్నాయి అంతే, కొన్ని మాత్రమే ఉన్నాయి, వెరీ తక్కువ ఉన్నాయి. From Hindustan Space Garden. This garden is situated 1.2 km away. I know sir. You are getting complimentary visit. I know. Okay. I know. I'm a frequent traveler. I know.
నాట్ వెరీ బ్యాడ్ బట్ ఓకే 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 బాగానే ఉంది. ఐ వండర్ వేర్ ఆర్ వి గోయింగ్. ఈ అమ్మాయి ఏడిపోతున్నామో తెలుస్తలేదు కానీ పోతున్నాం మొత్తానికి అయితే. యాక్చువల్ హైవే అయిపోయింది, లెఫ్ట్ తీసుకోమంటే లెఫ్ట్ తీసుకున్నాం, అక్కడ కొంచెం ప్రాబ్లం అయిందనమాట. సో ఆ లెఫ్ట్ తీసుకున్నాక ఇక పోతూనే ఉన్నాం, మొత్తం పైకి ఎక్కుతున్నాం, ఇంకా డేంజర్గా పైకి ఎక్కుతున్నాం. సో ఈ లొకేషన్ ఏదైతే ఉందో తను ఇమేజెస్ పెట్టాడు అన్నమాట కొన్ని. ఆ ఇమేజెస్లో మంచి మౌంటైన్ వ్యూ ఉంది, విచ్ ఈజ్ సంథింగ్ ఐ లవ్ యాక్చువల్గా. సో మన బాల్కనీ నుంచి అలా వ్యూ ఉంటే సూపర్ ఉంటుంది. హోప్ఫుల్లీ ఉండాలనే కోరుకుందాం. ఏమో నెట్వర్క్ పోయింది, నేనేమో మ్యాప్స్ ఆఫ్లైన్ డౌన్లోడ్ చేయలేదు, వెయిటింగ్ ఫర్ లొకేషన్ అంటుంది. నాకు డౌట్ వస్తుంది, నేను కరెక్ట్ పోతున్నానా లేదా అని అర్థమవుతలే. ఒక్కసారి ఇంటర్నెట్ వస్తే ఈసారి డౌన్లోడ్ చేయాలి ఫస్ట్ దాన్ని ఆఫ్లైన్లో. డౌన్లోడ్ పెట్టాల్సింది. నేను మరీ అంత నెట్వర్క్ లేకుండా ఉంటుంది అనుకోలే. వెయిటింగ్ ఫర్ లొకేషన్ అని అంటుంది. కరెక్ట్ పోతున్నానే అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి అంత ఓపిక లేదురా. బుక్ చేసినో ఏమో నాకు అర్థమైతే వస్తలే. దేవుడా, ఈ పోలీసులను అడుగుదామంటే ఆపడానికి కూడా లేదు, స్ట్రీట్ రోడ్ కాదు కదా, మొత్తం పైకి ఎక్కుతున్నా. ఏమని ఆపాలి వాళ్ళని, ఎక్కడ ఆపాలి అని. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసిన, దొరికింది హోటల్ అండ్ చెక్ ఇన్ చేసేసిన. రామేశ్వరంలో కన్యాకుమారిలో 2800 2500 పెట్టి రూమ్లో స్టే చేసిన, కానీ ఇంత పెద్ద రూమ్ అయితే రాలే. ఇది 1769 నా రూము, యాక్చువల్గా 1769 అనమాట. అండ్ లుక్ ఎట్ ద వ్యూ ఎంత మంచిగా ఉందో. ఇక కన్యాకుమారి రామేశ్వరం మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు కాబట్టి సచ్చినట్టు ఉన్నా, కానీ ఇది కొంచెం మున్నార్లోనే లోపలికి అనమాట. లైక్ అమేజింగ్, మంచిగా లేదు. అండ్ నా బైక్ అక్కడ పార్క్ చేసా. అండ్ 1 2 3 ఏమో ఉన్నట్టున్నాయి. అండ్ నా బైక్ సౌండ్ వస్తుంది అని చెప్పేసాను కదా, అదేందో దొరకబట్టేసిన. ఏవిఎస్ ఖరాబ్ అయిందని చెప్పేసాను కదా, దానికి దీనికి కొంచెం లింక్ అయిందనమాట. అది చూపిస్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా, రేపు పొద్దున చూపిస్తా. లేకపోతే దానికి ఒక చిన్న టెక్నిక్ చేయాలి దానికి మనం. అండ్ లుక్ ఎట్ దిస్. రామేశ్వరంలో కన్యాకుమారి రూమ్లు ఎంత చిన్నగా ఉన్నాయి, ఇది చూడండి ఎంత మంచిగా ఉందో. వెరీ నైస్. అండ్ మనకి ఆంటీ చాయ్ పట్టుకొచ్చి ఇచ్చింది. సో లెట్స్ హ్యావ్ ఎ సిప్ ఆఫ్ చాయ్. ఎనీవే, సో చాయ్ తాగి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత కొంచెం ఇక డేటాలు కాపీలు చేసి అదంతున్నది. సో డిన్నర్ కూడా వీళ్ళకే చెప్పాలి. ఆ ప్లాన్ ఏందో నైట్ చెప్తా. సో ఫుల్లీ టైర్డ్ ఈరోజు మాత్రం, అసలు ఫుల్లీ టైర్డ్. ఎందుకు అని అంటే మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నాయి రోడ్స్ అండ్ ఆ విలేజెస్ అండ్ ఆ ట్రాఫిక్. అవ్వా అన్నీ ఒక ఎత్తు అయితే, ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత గూగుల్ మ్యాప్స్ ఆఫ్ అయిపోయింది. నాకు భయమైంది, ఎక్కడికన్నా పోతున్నామో అనవసరంగా, ఎల్లోకి పోయి ఎల్లుకుంటున్నామో అని చెప్పి భయమైంది. బట్ దట్స్ ఓకే, అన్ని అడ్వెంచర్లే కదా మనకి. మళ్ళీ తర్వాత పని చేసింది, నెట్ వచ్చింది అండ్ ఫైనల్గా అయితే వచ్చేసినాం. హ్యాపీ.